చాలా మంది ఇంక్లూడింగ్ మీతో సహా చాలా మంది అనేక సందర్భాల్లో అక్కడక్కడ మాట్లాడిన మాటలు కనుక చూస్తే ప్రజలు ఒక ఏదో మోసపోయారా లేకపోతే తప్పు చేశారా? ప్రజలు మోసపోయారు. కాంగ్రెస్ చేతిలో తప్పు చేశారు కాబట్టి వాళ్ళు 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలన ఉండాల్సిందే, ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి మాట్లాడటం వెనుక మీ ఉద్దేశం ప్రజలు తప్పు చేసి రిలీజ్ అవ్వాల్సిన పరిస్థితి వరకు వెయిట్ చేయాలని? చాయిస్ కూడా లేదు కదా. ఇప్పుడు రాజ్యాంగంలో ఇట్లాంటి ముఖ్యమంత్రులు ఇట్లాంటి వ్యక్తులు ఉంటారని ఇష్టం వచ్చిన మాటలు చెప్పి ఒక ఆశల పల్లెకిలో ప్రజల్ని ఊరేగించి చివరికి అధికారం అందలం ఎక్కిన తర్వాత మర్చిపోతారని రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు కూడా ఆలోచన చేయలేదు పాపం. ఎందుకంటే ఆయన మంచి, ఆయన ఆలోచన రాలేదు ఆయనకి. రీకాల్ వ్యవస్థ పెట్టేవారు, లేకపోతే ఎవరన్నా ఆడిన మాట తప్పితే వెంటనే రీకాల్ చేయాలి, దానికి ప్రజలకే చాయిస్ ఉండాలనే అధికారం భారత రాజ్యాంగంలో లేదు. నేనేమంటానంటే అందుకే ఆంగ్లంలో ఒక సామెత ఉంది, యూ కెన్ మేక్ ఎనీ చాయిస్ బట్ యూఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దట్ చాయిస్. అంటే మీరు ఏ రకమైన నిర్ణయం అయినా తీసుకోవచ్చు, కానీ నిర్ణయం తర్వాత వచ్చే పర్యవసానాలకు తప్పకుండా మనమే బాధ్యత తీసుకోవాలి. ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, ఏ కారణం చేతనేమో ఓటేశారు. ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ అరాచకం చేస్తుంటే, ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తుంగలో తొక్కుతుంటే కొంతమంది బాధపడుతుంటే వారికి మేము చెప్తున్నాం, అవును మీరు తప్పదు కదా, ఒకసారి ఓటేస్తే 5 ఏళ్ళు భరించాల్సిందే, భరాయించాల్సిందే, చాయిస్ లేదు. రేవంత్ రెడ్డి గారు ఉండాలని ఎందుకు కోరుకుంటున్నాం అంటే ఈయన ఉంటే మళ్ళీ ఇంకో 20 ఏళ్ళు కాంగ్రెస్కి ఎవరు ఓటేయరు, మాకే ఓటేస్తారనేది మా ఆశ. ఏమో మీరు